గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కుకింగ్ స్టోరీస్. ఎప్పుడూ ఇంట్లో చేసుకునే గులాబ్ జామ్ డబుల్ కా మీఠా కాకుండా ఫ్యాన్సీ రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుని ఆప్రికాట్ డిలైట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో మన మెయిన్ హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆప్రికాట్స్. ఇవి మనకి ఏ డ్రై ఫ్రూట్ షాప్లో అయినా దొరికిపోతాయి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆప్రికాట్స్, ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్, మిల్క్, కస్టర్డ్ పౌడర్. ముందుగా ఆప్రికాట్స్ని 8 hours సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో సీడ్స్ రిమూవ్ చేసేసి ఆప్రికాట్స్ని సపరేట్ చేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ బాగా బాయిల్ అవ్వాలి. అదేవిధంగా ఆల్టర్నేటివ్గా ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా సపరేట్ చేసుకున్న ఆప్రికాట్స్ని ఇందులో యాడ్ చేద్దాం. ఇందులో ఆల్రెడీ మనం ఆప్రికాట్ సోక్ చేసుకున్న వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. మన స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి బాగా దగ్గర పడే వరకు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఇందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇందులోనే మనం కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 to 3 tablespoons ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా ఈ మిక్చర్ని మనం ఆల్రెడీ బాయిల్ అవుతున్న మిల్క్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ కూడా ఫామ్ అవ్వద్దు. కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ గ్యాప్లో మనకి ఆప్రికాట్స్ రెడీ అయిపోతాయి. అవి ఆఫ్ చేసుకొని బాగా కూల్ చేసుకుందాం. ఈ కస్టర్డ్ మిక్స్లో మనం కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టుగా, మన షుగర్ లెవెల్స్కి తగ్గట్టుగా షుగర్ అండ్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇదే విధంగా మనం షుగర్ పౌడర్ కూడా మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్లో ఈ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే కండెన్స్డ్ మిల్క్ కూడా మన స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుందాం. ఈ మూడు బాగా మిక్స్ చేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. ఎలాంటి లంప్స్ ఉండొద్దు ఇందులో కూడా. ఇప్పుడు మనం ఆప్రికాట్స్ని పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇప్పుడు లేయరింగ్ స్టార్ట్ చేస్తాం. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఫస్ట్ లేయర్ ఆప్రికాట్ పేస్ట్ వేసుకొని అందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఫస్ట్ లేయర్ మనం ఆప్రికాట్ పేస్ట్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనం స్పాంజ్ కేక్, వెనిలా స్పాంజ్ కేక్ యూజ్ చేయొచ్చు, ఆరెల్స్ మనం బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. వెనిలా స్పాంజ్ కేక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ లేయర్ షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాం. షుగర్ సిరప్ జస్ట్ హాట్ వాటర్లో కొద్దిగా షుగర్ మిక్స్ చేసుకొని ఇలా లేయర్స్గా వేసేయచ్చు. ఇందులో నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్, ఇది కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా యాడ్ చేసుకుందాం నెక్స్ట్ లేయర్ లాగా. ఇది కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. వీడియోలో మనం చూపిస్తున్నాం కదా, అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. నెక్స్ట్ లేయర్ సేమ్ వెనిలా స్పాంజ్ కేక్ యాడ్ చేసుకుందాం. దీనిపైన మళ్ళీ షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్రికాట్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం దీనిపైన ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. మొత్తం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. గార్నిష్